డాక్టర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 2 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశముంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు, పత్తిలో గులాబీ రంగు పురుగు, వ్యవసాయ పంటలు, కూరగాయ పంటలు, పండ్ల తోటల్లో పేనుబంక, బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతి పెరుగుటకు బాగా అనుకూలం. కావున రైతులు ప్రస్తుత పత్తి పంటను తీసివేసి రాబోయే పంటలలో పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి అవకాశముంది. పత్తి పంట తీసివేసిన వెంటనే వసతి ఉన్న చోట రెండవ పంటగా నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న లేదా కూరగాయల లాంటి పంటలు సాగు చెయ్యాలి. గడిచిన 10 రోజుల నుండి నెలకొన్న పొగమంచు వాతావరణ పరిస్థితుల వలన వరి నారుమడులలో ప్రధాన పొలంలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు, కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. యాసంగిలో చలి ప్రభావం నుండి నారుమడులలో నారు ఎదక్కపోవడం, ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారి కొన్నిసార్లు నారు చనిపోవడం వంటి వాటిపై రైతులు రక్షణ చర్యలు చేపట్టాలి. వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించి నారు ఎదుగుదలకు పాలిథిన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్లు కప్పి ఉదయం వేళల్లో తీసివేయాలి. ప్రతిరోజు ఉదయం నారుమడి నుండి నీటిని తీసివేయాలి. వెంటనే మళ్లీ కొత్త నీరు పెట్టాలి. 10 నుంచి 12 రోజుల దశలో నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా 1 కిలో యూరియాకి 2 గ్రాముల కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. జింక్ లోప లక్షణాలు గమనించినప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును పిచికారీ చెయ్యాలి.